ఇంత ట్రాఫిక్ జామ్ అవుతుండే అసలు. ఇక మనకి రోడ్లో పోతుంటే లదాఖ్ రోడ్లలో పోతున్నట్టే ఉంటుండే. ఇక నాకైతే పటంచేర్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర అవుతున్నాం మనం. హాయ్ ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయినా, ఈరోజు మన సైకిల్ కానట్టే. ఇక మళ్ళీ లింగంపల్లి వెళ్తున్నాం, బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాను అనమాట. ఇక ఇది పటంచేర్ అవుటర్ రింగ్ రోడ్ చూస్తున్నారు కదా, అట్లా బ్రిడ్జ్ కిందకి వెళ్ళి పోతే పటంచేర్, ఇగో అట్లా ఆటో సైడ్ అట్లా పోతే శంకర్పల్లి. ఇప్పుడు ఇది ఈ రోడ్ ఉంది కదా సర్వీస్ రోడ్డు, ఇట్లా స్ట్రేట్ పోతే కొల్లూరు డబల్ బెడ్రూమ్ వస్తుంది. మనం అక్కడ టోల్ గేట్ వస్తుంది ఒకటి, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని తెల్లాపూర్ నుంచి అట్లా పోదాం అనమాట. ఇట్లా దూరం అవుతుంది, కాకపోతే జర ట్రాఫిక్ ఉండదు అనమాట. ఇప్పుడు మనం అట్లా పోయినాం అనుకోండి, ఈరోజు సండే ఇస్నాపూర్లో ఫుల్ మార్కెట్, ఆడ ఇస్నాపూర్లో ఫ్లైఓవర్ అవుతున్నది, అది దాటంగానే అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఆడ ట్రాఫిక్ జామ్, అది దాటంగానే మళ్ళీ పటంచేర్ దాటంగానే మళ్ళీ ఆడ కూడా ఫ్లైఓవర్ అవుతుంది ఒకటి పటంచేర్ దగ్గర, అది దాటంగానే ఆర్సీపురం దాటంగానే బిరంగూడ దాటంగానే అశోక్ నగర్, ఇక లింగంపల్లి దాకా ట్రాఫికే ఉంటుంది. ఇక అట్లా పోవాలంటే పోతే పోవచ్చు. ఇక ఇట్లా ట్రాఫిక్ ఉండదని చెప్పి ఈ రూట్లో అయితే వచ్చినాయి. ఇక ఒక 3-4 కిలోమీటర్లు ఎక్కువ అవుతుందని నాకు తెలుసు. ఏం చేస్తాం ఇక చూస్తున్నారు కదా, ఈ రోడ్ ఏమో ఇట్లా ఖాళీగా ఉంటుంది అనమాట. అది సంగతి. ఇందాక పొద్దున వీడియో మిరపకాయల వీడియో అయితే ఎడిట్ చేసి పెట్టిన బ్రో, ఈ లాంగ్ వీడియో అందుకే చేయబుద్ధి కాదు నాకు. 25 నిమిషాల ఫుటేజ్లో అన్ని కటింగ్ ఎడిటింగ్ అంతా చేయగానే 11 నిమిషాలు ఏమో వచ్చింది. ఎడిట్ చేసినా పెట్టిన, అది ఎడిట్ చేయడానికి ఒక 2-3 గంటలు, మళ్ళీ అది ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ కానీ ఒక గంట సేపు టైం పట్టింది. ఈ షార్ట్ వీడియోలో అయితే దన్న అయిపోతాయి. మళ్ళీ ఇది లింగంపల్లి పోతున్నా, జర పని ఉన్నది ఆడ కూడా, ఒక జర అడిగిపోయినాక చెప్తా. ఇగో ఈ రోడ్ చూస్తున్నారు కదా, సర్వీస్ రోడ్ అనమాట. పక్కకు కూడా కావాల్సింది, మరి ఇంకా ఎందుకు ఎంత లేట్ చేస్తారో ఏమో. ఈ రోడ్ వేసి ఒక 2-3 నెలలు అవుతుంది అనుకుంటా నాకు తెలిసి. లేకపోతే ఇంతకుముందు ఒకసారి నేను సైకిల్ మీద వచ్చిన, ఈ బండి మీద కూడా చాలాసార్లు వచ్చినా కానీ అప్పుడు వీడియో రికార్డ్ చేయలే. వేరే లెవెల్ ఉంటుండే బ్రో గుంతలు అయితే. ఇంత ట్రాఫిక్ జామ్ అవుతుండే అసలు. ఇక మనకి రోడ్లో పోతుంటే లదాఖ్ రోడ్లలో పోతున్నట్టే ఉంటుండే. ఇక నాకైతే అన్నిగానం గుంతలు ఉంటుండే. మస్తు సార్లు మట్టి పోసిరు. మొన్న ఏమైందో సడన్గా రోడ్ వేసిరు, నేను షాక్ అయినా. సూపర్ ఉన్నది. ఇగో ఇదే పక్క కనిపించేదే అవుటర్ రింగ్ రోడ్. ఇక చూస్తున్నారు కదా, ఇదే కొల్లూరు ఎంట్రీ అయితే అదే ఓఆర్ఆర్ ఎంట్రీ. ఇక ముంగల కనిపించేదే ఇక అవుటర్ రింగ్ రోడ్ సర్కిల్ అంటారు కదా. ఇక్కడ నుంచి చాలా మంది పోతారు బ్రో ఆఫీస్కి, హైటెక్ సిటీ సైడు. జర ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అని చెప్పి నేను కూడా ఇట్లనే పోతా అప్పుడప్పుడు. చాలా మంది పోతారు తెలుసా ఇక్కడ. ఇప్పుడు నేను వచ్చినా కదా రూటు, పాషమైలారం సిగ్నల్ నుంచి పటంచేరు అవుటర్ రింగ్ రోడ్ సర్కిల్, ఆడ నుంచి కొల్లూరు ఇక్కడ సర్వీస్ రోడ్ తీసుకుంటారు. ఇక అట్లా ఎగ్జిట్ అనమాట. ఆడ నుంచి ఇట్లా వస్తాయి అనమాట. మళ్ళీ ఎంట్రీ ఇక్కడ ఓనికి, ఇక్కడ ఎంట్రీ ఇక బెంగళూరు ఓనికి. ఇట్లా రైట్, ఆ రైట్లో వెళ్ళిపోతారు. ఇక స్ట్రేట్ శంషాబాద్ దాకా పోతుంది ఆ రోడ్డు. ఇది తెల్లాపూర్ పోతుంది. మనం పోతున్నాం కదా, ఇది ఒక 4-5 ఉంటుంది. మళ్ళీ తెల్లాపూర్ నుంచి ఎక్కువనే అవుతుంది బ్రో. లింగంపల్లి పోవాలంటే హైవేనే బెస్ట్ నాకు తెలుసు, కానీ ఇక ట్రాఫిక్ వల్ల ఇక్కడ వచ్చిన అంతే. ఇక అడుగడుగునా ట్రాఫిక్ ఉంటుంది. ఈ రోడ్లో మనకు కొల్లూరు అవుటర్ రింగ్ రోడ్ సర్కిల్ నుంచి గద్దర్ స్టాచ్యూ పోయే దారి మధ్యలో మై హోమ్ త్రిదశ అనే అపార్ట్మెంట్స్ ఉంటాయి చూడండి. ఏమైనా ఇది మనం చేసే వీడియోలు వచ్చేసి ఏదైనా యూస్ఫుల్ కంటెంట్ అంటే ఇన్ఫర్మేషన్ లాగా. మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇన్ఫర్మేషన్ అంతే. సైకిల్ వీడియోలు కూడా మీరు చూడండి, మొత్తం ఆ డిస్టిక్లు ఎన్ని ఉన్నాయి, ఈ డిస్టిక్లు ఎన్ని ఉన్నాయి, అవే ఉంటాయి. మన కంటెంట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అంతే, అంతకుమించి ఏం లేదు. మనకు తెలుసా అంటే తెలుసా అని చెప్పనీకి. అంటే మనకు తెలియని 96 ఉంటాయి, అది వేరే విషయం అనుకోండి. ఇక కొన్నైనా తెలుసుకోవాలి కదా పుట్టినందుకు, అదిదా మ్యాటర్. ఇదే పైన కనిపిస్తుందిగా మై హోమ్ త్రిదశ. ఇట్లా స్ట్రేట్ పోతే గద్దర్ స్టాచ్యూ, ఆడ కలుద్దాం మళ్ళీ. మీరు ఇక్కడ సైడ్లో చూస్తున్నారా, తెల్లాపూర్ రైల్వే స్టేషన్ అనమాట. లింగంపల్లి దాకానే ఎంఎంటీఎస్ లాస్ట్ ఉంటుండే, తర్వాత ఇంకొక 3 స్టేషన్లు అయితే ఎక్స్టెండ్ చేసిరు అనమాట. తెల్లాపూర్ ఒకటి, ఆర్సీపురం ఒకటి, ఇంకోటి ఏదబ్బా 2-3 ఈఎస్ఐ హాస్పిటల్ అనుకుంటా. ఆర్సీపురం అది 2-3 మొత్తానికి అయితే. ఇక మీరు కామెంట్ చేయండి, నేనైతే 2-3 అనుకుంటున్నా, మరి ఇంకోటి ఏదో మర్చిపోయినా. ఇక్కడ చూస్తున్నారు కదా మన ఇండియన్ ఫ్లాగ్. తెల్లాపూర్ సర్కిల్కి అయితే వచ్చేసినాం, చూస్తున్నారు కదా. గద్దర్ గారి స్టాచ్యూ ఇక్కడ రైట్ సైడ్లో ఉంటుంది అనమాట. ఇక్కడ రైట్ సైడ్ అట్లా రైట్ సైడ్ వెళ్ళిపోతే మనకు తెల్లాపూర్ విలేజ్ వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, గద్దర్ గారి స్టాచ్యూ. రైట్ సైడ్ వెళ్ళిపోతే మనకి మళ్ళీ అది కొల్లూరుకే పోతుంది ఆ రోడ్డు. అట్లా కలుస్తూ ఉంటాయి. అట్నుంచి అటు మనము ఈదుల నాగులపల్లి అట్లా వెళ్ళిపోవచ్చు. కొల్లూరు పోతుంది, మళ్ళీ శంకర్పల్లి రోడ్డుకు కలుస్తుంది. ఇదే తెల్లాపూర్ సర్కిల్. ఈ నుంచి ఒక లింగంపల్లి ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది. కిలోమీటర్లు ఎక్కువైనా పర్వాలేదు అని అనుకుంటే ఈ రూట్లో రండి. ఇక కిలోమీటర్స్ అయితే ఎక్కువ అవుతుంది ఈ రూట్లో, 100% ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మామూలుగా మనకు ఇస్నాపూర్ నుంచి లింగంపల్లి ఎన్ని అవుతుంది అంటే, నేను యావరేజ్గా అందాజా చెప్తున్నా ఒక 16 కిలోమీటర్లు అవుతుంది అనుకుంటా. ఇప్పుడు ఇట్లా వస్తే మనకు 20-21+ అవుతుంది. అది సంగతి. మనం అట్లా తెల్లాపూర్ సర్కిల్ నుంచి స్ట్రేట్ పోతే నల్లగండ్ల నుంచి అట్లా వెళ్ళిపోవచ్చు లింగంపల్లి. నల్లగండ్ల ఫ్లైఓవర్ నుంచి. ఇక మనకి ఇవన్నీ రూట్లు తెలుసుగా, ఇట్లా మధ్యలోకి వెళ్ళి పోదామని చెప్పి ఇక ఇట్లా వచ్చినా అనమాట. ఇది ఎల్ఐజీ, ఎంఐజీ, ఇట్లా బిహెచ్ఎల్ ఇట్లా పోవచ్చు. ఈ బ్రిడ్జ్ చూసిరా, ఇది ఎన్నేళ్ళదో ఈ బ్రిడ్జ్, నాకు తెలుసు 40-50.
అంతకు ఎక్కువనే కావచ్చు ఇక, అది సంగతి. ఫైనల్లీ లింగంపల్లికి అయితే ఎంటర్ అయిపోయినాం బ్రో, చూస్తున్నారు కదా. ఇక్కడ మార్కెట్ నుంచి ఇక రైట్ తీసుకుంటే లింగంపల్లిలోకి వెళ్ళిపోతాం ఇక మనము, అది సంగతి. ఇస్నాపూర్ నుంచి, అదే మన పటాన్చెరు ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఈ వీడియో అయితే రికార్డ్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియో ఏమైనా యూస్ఫుల్ ఉన్నది అనుకుంటే ఒక లైక్ చేయండి. టాటా బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.